ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కరీంనగర్ అండగా నిలబడితే కరీంనగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రేగొండ జనజాతర బహిరంగ సభలో బీఆర్ఎస్ పై రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సిద్దిపేట చింతమడక నుంచి వచ్చిన చంద్రశేఖర్ రావును 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్ష, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నినాదాన్ని వినిపించాలన్న పట్టుదల 2004లో 2006లో 2008లో ఎన్నిసార్లు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినా చంద్రశేఖర్ రావుకు బీఆర్ఎస్ కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం, ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది, ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరులు. ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిండ్రో 2009లో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడము, ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థికపరమైన ఆలోచనతోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి మహబూబ్ నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే. తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావుని గెలిపించినాం. ఇటు కరీంనగర్ జిల్లా అయినా అటు పాలమూరు గడ్డ అయినా చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద కోమటిరెడ్డి బ్రదర్స్ కి